రాజధాని గ్రామాల్లో జరీబు, నాన్ జరీబు గ్రామ కంఠాల సమస్య పరిష్కారానికి రాష్ట్ర జిల్లా స్థాయిలో కమిటీలు వేశామని మంత్రి నారాయణ తెలిపారు. కమిటీ సభ్యులు గ్రామాల్లో రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకుని 60 రోజుల్లో నివేదిక ఇస్తారన్నారు. కమిటీ నివేదిక వస్తే గ్రామాల్లో భూముల సమస్య కొలిక్కి వస్తుందన్నారు. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై తుళ్లూరు మండలం రాయపూడి, బోరుపాలెం, అబ్బురాజుపాలెంలో నిర్వహించిన గ్రామ సభలకు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు హాజరయ్యారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. రోడ్డు హిట్స్ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించి రైతు సోదరులతో అందరితో కూర్చొని యాక్చువల్గా ప్రాబ్లం సాల్వ్ చేశాము. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే జరీబు, నాన్ జరీబు గ్రామ కంఠాల మీద 2 సమస్యలు ఉన్నాయి. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో 2 కమిటీలు వేసాం, స్టేట్ లెవెల్లోను డిస్ట్రిక్ట్ లెవెల్లో. వాటి యొక్క రిపోర్టు జరీబ్ ల్యాండ్ అయితే 45 రోజుల్లోను, అదేవిధంగా గ్రామ కంఠాలు అయితే 60 రోజుల్లో రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. ఆ రిపోర్ట్ రాగానే దాని మీద యాక్షన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. అయితే రాయపూడిలో ఎక్కువగా లంకా ల్యాండ్స్ యొక్క సమస్యలు తీసుకొచ్చారు. అయితే 9.14 ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ ప్లాట్లు అలాట్ చేసిన వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఇది కాకుండా ఇంకా కొంతమంది కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి త్వరలో అటు కలెక్టరు, జేసీ గారు, కమిషనర్ గారు మరియు శాసనసభ్యులు అందరూ మళ్ళా ఈ గ్రామంలో కూర్చొని ఆ రైతు సోదరులతో వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి దాని మీద సాల్వ్ చేసి ముందుకు తీసుకుపోతాం.